హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నిన్న రాత్రిలే బజార్కి నీళ్ళకేను కూరగాయలు తీసుకొచ్చా. ఇంకప్పటి నుంచి ఇప్పటికి నేను బజార్కి వెళ్ళలేదు. ఇలా నేను ఖాళీ కూర్చోడానికి అలవాటు చేసుకున్నా. ఎప్పటి నుంచి అంటే ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు తెలుసు. నేను షాప్లో పని కొంచెం స్లోగా నడిచేటప్పుడే నాకు కొన్ని టైమింగ్స్ పెట్టుకున్నాను అనమాట. షాప్కి పని ఏ టైంకి వస్తుంది, మధ్యాహ్నం 11 గంటలకు పోవటం, 3 గంటల దాకా పని చేసుకుని ఇంటికి రావడం, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు షాప్ దగ్గరికి వెళ్ళడం, ఇలా ఇంటికాడ ఎక్కువ గడపడం అలవాటు చేసుకున్నాను. అంటే ఇంక నా పనిని ఎలా పెంచాలన్నా పెంచడం నా వల్ల కాలేదు. ఇంక అందుకని వచ్చిన పని తగ్గట్టు నేను అలవాటు చేసుకున్నాను. ఒకప్పుడు నేను ఎవరో ఒకరితో వ్యవహారం చేయలేను, ఉండలేను. ఈ కాలక్షేపం కోసం పోయి కబుర్లు చెప్పుకోవడం వల్ల ఫస్ట్ ఎవరో ఒకరి గురించి మన టాపిక్ చర్చ చేస్తుంటాం. దానివల్ల మనకి ఒక సందర్భంలో ఆనందం కలిగిద్ది, ఒక సందర్భంలో తిరిగి తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది విషయం, బాధ కలిగిద్ది అనమాట. ఇదంతా తలకాయ నిప్పెందుకని నేను ఇంటికాడే కుటుంబంతో గడపడం అలవాటు చేసుకున్నాను. అలా అలవాటు చేసుకున్న తర్వాత కొంతకాలానికి నేను షాప్ దగ్గర ఉన్నా కూడా పని లేకపోతే ఇంటికి రాకపోతే ఊరు బయట కూర్చొని మేము ధ్యానం చేసుకునేవాడిని. ఇది అబద్ధం కాదు, నిజమే. ఎందుకంటే గంట సేపు నాకు పొద్దుపోయింది. పొద్దు బాక వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం ఇష్టం లేక అలా ఒంటరిగా కూర్చొని ధ్యానం చేసడం, కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ చదువుకోవటం, అలా శ్వాస మీద ధ్యాస పెట్టడం అలా చేసేవాడిని. అది నాకు ఒకనాటికి కరోనా వచ్చిన టైంలో అక్కడికి వచ్చింది. అంటే కరోనా వచ్చిన టైంలో ఒక 2 నెలలు అసలు బెడ్ మీదే ఉండాల్సి వచ్చింది. హాస్పిటల్ బెడ్ మీద ఒక 9 రోజులు, ఇంటికాడ ఒక 13 రోజులు, మళ్ళీ డిశ్చార్జ్ చేసిన తర్వాత ఒక 1 రోజులు, మొత్తం నెల 15 రోజులు బెడ్ మీద ఉండాల్సి వచ్చింది. అప్పుడు నాకు అంత బాధ అనిపించలే. ఎందుకంటే ఎప్పుడు నేను ఇంటి దగ్గర అలవాటు పడ్డా, పని లేకపోయినా పని ఉన్నా ఒకే రకంగా జీవించాలనే విధానానికి అలవాటు పడటం వల్ల అప్పుడు నేను హాస్పిటల్ బెడ్ మీద ఏమంటారు, అసహనానికి వ్యక్తపరచుకుంటా ఓపిక ఉండగలిగాను అన్నమాట. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మనం ఎలాగైనా ఉండాలి అనే దానికి అలవాటు పడి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఇది కొంచెం బోరుగా ఉండొచ్చు స్టోరీ. ఏం చేయాలో అర్థం కాకుండా ఏదేదో చేస్తుంటామండి. మీరు గమనించారు లేదో, చాలామందికి ఎంతో సంపద ఉంటుంది, తిన్నంత తరగనంత సంపద ఉంటుంది. అయినా వాళ్ళు ఎంత వయసు వచ్చినా కానీ వాళ్ళు పిల్లల కోసం, కుటుంబం కోసం పోరాడుతూ ఉంటారు. వాళ్ళు ప్రశాంతంగా జీవించరు, ఎవరిని ప్రశాంతంగా జీవించేవారు. తృప్తి చెందకుండా ఇంకా పోరాడుతూ ఉంటాడు. కానీ భగవంతుడు ఒక రాడికి పులి స్టాప్ పెడతాడు ఏదో ఒక రూపాన. ఆ టయాన్ని వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పరిగెత్తి ఇంక దుఃఖపడిపోతారు. ఇంకా నేను ఏం చేయలేకపోయినా, నా వల్ల ఏం కావట్లేదని. దానికి మించిన బాధ మరొకటి ఉండదు. సాధారణంగా ఉండే మనలాంటి వాళ్ళమే ఈ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడగలం. వాళ్ళు నిలబడలేరు అన్నీ ఉన్నా కానీ. అంటే వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు కావచ్చు, మిగతా వాళ్ళతో ఆస్తులతో పోటీ పడటం కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఇలా ఎప్పుడు వాళ్ళ నలుగురిలో ఉండటం వల్ల వాళ్ళకి ఇలాంటి సమస్య అయితే వస్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చేస్తూ నష్టపోయే వాళ్ళే ఎక్కువ. ఇక్కడ సక్సెస్ అయ్యే వాళ్ళు కొద్దిమందిని చూసుకొని ఇంకా వాళ్ళని ఫాలో అవుతూ నష్టపోయే వాళ్ళు ఎక్కువ. మీరు గమనించారో లేదో, ఒక వ్యాపారం బాగా జరుగుతుంటే ఆ చుట్టుపక్కల 10 మంది వ్యాపారాలు పెడతారు. వాళ్ళకి జరగగా మనకెందుకు జరగదని. వాళ్ళ యోగము, అదృష్టం, జాతకం. మనకి బస్టాండ్ సెంటర్లో కానీ చూసినట్టయితే వరుసగా 10-15 బండ్లు ఉంటాయి అన్నమాట. టిఫిన్ బండ్లు కానీ ఏమైనా కానీ. అక్కడ కానీ ఒకరికిద్దరికే బాగా జరిగింది. ఇంకెంత టాలెంట్ ప్రదర్శించినా, ఎంత మాస్టర్లు పెట్టినా జరగదు. అది ఎందుకంటే వాళ్ళకి ఆ సెట్ అయింది ఆ ప్లేసు. వాళ్ళలాగే మనం బతకాలనుకుంటే మనకి వల్ల కాదు. అది మనకి ఏది సెట్ అయ్యేదో, మన కెపాసిటీ ఏందో, మనకు భగవంతుడు మన శక్తి ఎంత, సామర్థ్యాలు, మన ఆరోగ్యాన్ని దానికి ఎంత ఇచ్చాడో, మన తెలివి ఎంత ఉందో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, అలా పోటీ పడటం వల్ల పులిని చూసి నక్క అంత పెట్టుకున్నట్టు అయింది. ఒక అతనికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే పిల్లనిస్తారు, పెళ్లి చేసుకోవచ్చు అని కష్టపడ్డాడు. ఉద్యోగం వచ్చింది. వచ్చిన ఉద్యోగం 30,000 రూపాయలు. ఇతను ఎక్కువ అత్తగారి నుంచి ఎక్కువ కట్నం ఎక్స్పెక్ట్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఏం చేశారు, ఎక్కువ కట్నం ఎప్పుడైతే ఆశించాడో వాళ్ళు, నువ్వు చేసే ఉద్యోగం ఏంది, 30,000 రూపాయల, 30,000 రూపాయలతో మా అమ్మాయిని ఏం పోషిస్తావు అనే లెక్కలు అనడం వల్ల అతను ఏం చేయాలి అర్థం కాక ఏదో ఒకటి చేయాలి. పట్టణంలోని ఉన్న ఉద్యోగంతో సరిపెట్టుకోకుండా ఒక 10 లక్షలు పెట్టి ఏదో ఒక వ్యాపారం పెడతాడు. అక్కడ ఎవరినైనా వర్కర్లను పెట్టి, గుమస్తాను పెట్టి ఉద్యోగం చూసుకుంటాడు. ఇప్పుడు ఏదో సాధించాలని ఆ వ్యాపారం నష్టం వచ్చి 10 లక్షలు పోగొట్టుకున్నాడు సంవత్సరం లోపల.
ఇంకొకళ్ళు ఏదో ఖాళీగా ఉండడం, బాగా డబ్బులు వచ్చినాయి, ఏం చేయాలి అర్థం కాక స్థలం అమ్మినాయో పొలం అమ్మినాయో వచ్చినాయి, టౌన్లో బాగా లగ్జరీగా బతకాలని ఎక్కడో ఒకసారి స్థలం తీసుకొని రెస్టారెంట్ పెడుతున్నారు ఒక 20 లక్షలు పెట్టి. ఒక సంవత్సరంలో 20 లక్షలు కోల్పోతున్నారు. ఎందుకంటే మనం పెట్టినంత మాత్రం జనాలు రావాలి కదా. అక్కడ స్థానికంగా అక్కడ ఈ కొన్ని బాగా రన్నింగ్లో అవుతుంటాయి ఆ ప్రాంతాన్ని బట్టి. మనం ఆలోచన లేకుండా దబదబా పెట్టేస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ. ఇంకా పెట్టిన తర్వాత ఈ పెట్టుబడి రాదు, తిరిగి రాదు. ఎందుకంటే స్థలం లీజు తీసుకుంటాం, దాంట్లో వర్క్ చేపిస్తాం, ఇంకా ఆ డబ్బులు కాస్ట్ని ఇంకా తీసేసేటప్పుడు పెద్దగా డబ్బులు ఎవరు 20 లక్షలు పెడితే 2 లక్షలు కూడా వస్తాయి రావు నమ్మకం నాకు తెలిసి. 2 లక్షలు ఎంత వస్తాయి, 18 లక్షలు పోతాయి సంవత్సరంలో, 10 లక్షలు 18 లక్షలు ఇట్లా ఏ షాపులు పెట్టేసి రెంట్లు ఎక్కువ పెట్టేయడం, ఖాళీ చేయటం, ఇది పరిస్థితి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వరదాంతో తృప్తి చెందటం లేదు, ఎవరెవరికో బాగా జరుగుతుందని వాళ్ళని పోల్చుకొని అవగాహన లేని దాంట్లో వెళ్ళిపోతున్నాం మనంతా కూడా. ఏదైనా ఒక పని మానుకున్నప్పుడు, మళ్ళీ ఒక వ్యాపారం మానుకున్నప్పుడు మార్పు జరిగేటప్పుడు కొంత టైం సంధికాలాన్ని మనం ఉంటుందంటారు. అంటే ఎమ్మటెమ్మటి చేయకూడదు. ఒక 3 నెలలు, ఒక 6 నెలలు వెయిట్ చేయండి. కుదరకపోతే అప్పు తెచ్చుకొని తినండి, జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి. అంటే దబక్కం చేసి 20 లక్షలు 10 లక్షలు అట్లా నష్టపోయే కాడికన్నా కాకపోతే 6 నెలలు కూర్చొని తింటే ఎంత అయిందండి, జాగ్రత్తగా తింటే ఒక 2 లక్షలు నష్టం అవుతాయి. 2 లక్షలు నష్టం అయ్యేదానికి 20 లక్షలు పెట్టుకోలేక తొందరపడే అవగాహన కూడా. అబ్జర్వేషన్ చేయండి, ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేసి ఏం చేయాలనేది మీకు అవగాహన వస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో మనం ఏదో అది సండే రోజు రెస్టారెంట్కి పోతే ఆ రోజు కలకలాడిద్ది, మండే రోజు పోయి చూస్తే కదా మనకు అర్థమయ్యేది. సినిమా హాల్లో కూడా కొత్త బొమ్మ రిలీజ్ అయిన రోజు మానుష్య కలెక్షన్ బాగానే ఉంటుంది, మ్యాట్నీ కదా హిట్ పట్టే అర్థమయ్యేది. అలాగే మనం ఏదో ఒక రోజు పోయి చూసి ఇది బాగుందని వ్యాపారాలు పెట్టేస్తుంటాం. వ్యాపారం పెట్టాలంటే ఎక్కడైనా కొన్ని రోజుల పాటు ఊరికైనా ట్రైనింగ్ కావాలి, ట్రైనింగ్ అయ్యి వ్యాపారం పెడితే మంచిది. లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడి వాళ్ళ అనుభవాలు మనం తీసుకోవాలి. తొందరపడి వ్యాపారాలు పెడితే ఇబ్బంది పడతాం. ఖాళీగా ఉన్న పెద్దగా నష్టం రాదు, కానీ ఏదో ఒకటి చేస్తే ఇంకా అగాధంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన అబ్బాయి ఉద్యోగం నెలకు 30,000 రూపాయల శాలరీ అయితే సంవత్సరానికి 3,60,000 వస్తాయి. పెట్టిన ఒక ఈ రెస్టారెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సెంటర్లో పెట్టేది 10 లక్షలు పోయిందనుకో సంవత్సరం లోపల, ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి మనం ఆ కోల్పోయిన 10 లక్షలని? అవి పక్కన అప్పు తెచ్చి పెట్టుంటాం. ఏదో గొప్పగా బాగా రెస్టారెంట్ పెట్టి బాగా జరుగుతుంది, ఉద్యోగం 2 ఉండే కాబట్టి కట్నం వస్తుంది, అత్తగారి దగ్గర కట్నం వస్తుంది, ఈ అప్పు తీర్చొచ్చు అనే లెక్కలో పెడతాం. అక్కడ పెళ్లి కాకపోగా ఈ పెట్టిన అప్పు 10 లక్షలకి వడ్డీ నెలకి నమ్మకస్తుల దగ్గర మనకి పరపతిని తెచ్చుకుంటే 15,000 వస్తుంది నెలకు వడ్డీ. అదే పరపతి లేకుండా కాడ తెచ్చుకుంటే ₹2 లెక్కలు ఏదైనా తెచ్చుకుంటే 20,000 వస్తుంది వడ్డీ. మన బంగారం మన బ్యాంకులో పెట్టి తెచ్చుకున్న బారు వడ్డీ ₹1.5 పడిద్ది, దాంట్లో సందేహమే లేదు. చక్ర వడ్డీ పడిద్ది ₹1.5 ₹1 పడిద్ది. ఏ విధంగా తీసుకున్నా మనం తెచ్చిన అప్పుకి ఈ డబ్బులు మొత్తం పోగా ఇంకా మళ్ళీ అదనంగా సంవత్సరానికి మనం 2 లక్షలు వడ్డీ కట్టాలి. మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది, ప్రెజర్ ఎక్కువైపోయింది, టెన్షన్ ఎక్కువైపోయింది. ఆ చేసే ఉద్యోగం మీద కరెక్ట్గా దృష్టి పెట్టలేము. మనం దేనికోసం చేస్తున్నాం, ఉన్నదాంతో తృప్తి పడలేక కొత్తదాన్ని ఎత్తుక్కోవటం వల్ల, రెండో బిజినెస్ ఎత్తుక్కోవటం వల్ల ఇలా నష్టపోయేదానికి అవకాశాలు ఉంది. ఇప్పుడు గమనించారు, కాలం అనేది పరిస్థితులు ఒక 5 సంవత్సరాలు ఒక రకంగా ఉంటే ఒక 5 సంవత్సరాలు ఒక రకంగా ఉంటాయి. మనం ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలప్పుడు అసలు కాల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కోసారి సంక్షోభ పరిస్థితులు వస్తాయి అన్నమాట. ఎలా వస్తాయి? యుద్ధాల వల్ల కావచ్చు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, షేర్ మార్కెట్లు అప్ అండ్ డౌన్లో ఉన్నాయి. మొన్నటిదాకా గోల్డ్ రేటు పెరిగింది, ఇప్పుడు స్టడీగా ఉంది, కొద్దిగా తగ్గుతూ ఉంది, అప్పుడప్పుడు కొద్దిగా పెరుగుతుంది, నిలకడలేదు. వెండి అలాగే ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల వల్ల ఏమైందంటే ప్రపంచం మొత్తం మీద దాని ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సప్లై కావట్ల, హోటళ్ళు అన్నిటికీ గ్యాస్ అలవాటు చేసుకున్నారు, పెద్ద పెద్ద హోటల్స్ అన్నిటికీ గ్యాస్ సిలిండర్ ఆగిపోయింది. హోటల్ బిజినెస్ ఇప్పుడు నడపడం కష్టమైంది. చూడండి, ఊహించిన పరిణామాలు ఎన్నో వస్తాయి. ఏదైనా మనం ఒక వ్యాపారం చేసేటప్పుడు 10 లక్షలు మనం పెట్టుబడి పెడుతున్నామంటే మన దగ్గర 20 లక్షలు ఉండాలి. ఎందుకంటే ఆ 10 పోయినా ఈ 10 బతకడానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా మన దగ్గర అసలు డబ్బులు లేకుండా 10 లక్షలు అప్పు తీసుకొచ్చి పెట్టామనుకో, మన దగ్గర ఒక 5 తీసుకొచ్చి పెట్టిన 5 పోతే ఆ అప్పుకి మళ్ళీ ఉన్నత నమ్మి వడ్డీ కట్టాలి, ముందు మనశ్శాంతి కూడా కోల్పోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలోచన చేసి చేయాలి వ్యాపారాలు చేసేటప్పుడు. ఇంకా వర్క్ అంటావా, మనం సొంతంగా ఎవరి దగ్గర జీతానికి పనిచేసే దానికి ఇంకా దాన్ని నష్టపోయేదే ఉండదు, జీవితంలో ఎదుగుదల ఉండదేమో. కానీ మనకి లిమిట్గా ఎంత వస్తుంది, ఒక 20,000 జీతం వస్తుంది అనుకుంటే ఆ 20,000 తగ్గట్టు కుటుంబాన్ని జరుపుకుంటాం. లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు, 1 లక్ష రూపాయలు పెట్టుబడితో పెట్టే వ్యాపారాలు అయితే
పెద్దగా నష్టపోం. కానీ దాని రూ. 1,00,000 పెట్టుబడి పెట్టే వ్యాపారం మనమే కష్టపడి చేసుకోవాలి. టీ కొట్టు పెట్టుకుంటే మనం టీ కొట్టేటట్టు ఉండాలి. పాన్ షాప్ పెట్టుకుంటే మనం వాడు కూర్చొని మనమే చేసేటట్టు. కూలీ షాప్ పెట్టుకుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోవాలి. ఇలా ఓపిక కూర్చుంటే మనం ఒకరి కింద పోకుండా దాంట్లో మనకు కూలి వస్తుంది. దాంట్లో మనం ఒకరి కింద పోకుండా కూలి వస్తుంది. అంతే, దాంట్లో కూడా పెద్దగా సంపాదించుకోలేము. కానీ పెద్ద పెద్ద వ్యాపారాలు ఒకసారి ముంచితే కిందకి ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారాలు డేంజరస్లో ఉన్నాయి. కరెక్ట్గా లేవు, అనుకూలంగా నడవట్లేదు. ఎందుకంటే ప్రపంచ పరిస్థితి అంతా కూడా ఏంటంటే అన్ని రకాలు కూడా మనకి ఇప్పుడు పరిస్థితులు వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి. ఎందుకంటే మనకు టెక్నాలజీ పెరిగిన ఆలోచన విధానం, యుద్ధాలు ఇవన్నీ జరుగుతా, ఎక్కడ ఏది జరిగినా కానీ అక్కడెక్కడ యుద్ధం జరిగితే మనకి పెట్రోల్, డీజిల్, దానికి సంబంధించిన గ్యాస్ ఇవన్నీ సంక్షోభాలు పడి దానికి సంబంధించి గ్యాస్ ఆగితే ఏమైంది అనుకుంటే హోటళ్ళన్నీ గ్యాస్ లేదు, హోటళ్ళన్నీ నడవట్ల. పెట్రోల్ రేటు పెరిగితే మిగతా సరుకుల రేటు అన్నీ పెరుగుతాయి. ఇవన్నీ ఒకదానికి మించి ఒకటి, ఏది రేటు పెరిగినా బిజినెస్ సరిగ్గా జరగదు. అందువల్ల కొన్ని సందర్భాల్లో మౌనంగా కొంతకాలం కూర్చోవటం మేలు. అంటే ఇట్లా కూర్చొని నష్టపోయేదే మేలు అనేది నా అభిప్రాయం. అది తొందరపడి ఏదంటే చేసే కన్నా ఆవేశపడి చేస్తే మనం 4-5 సంవత్సరాలు ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, బోర్ అనుకుంటే మీ ఇష్టం. థ్యాంక్ యూ అండి.